వైకుంఠ వాసుడికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసం నేటి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా తిరుమల వెంకన్నకు సుప్రభాత సేవ బదులు తిరుప్పావై పాసురాలను పఠిస్తారు. దీంతో జనవరి 14 వరకు తిరుమలలో సుప్రభాత సేవ రద్దవుతుంది. మరోవైపు వైకుంఠ ఏకాదశికి టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ధనుర్మాసంపై మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా నెల రోజుల పాటు సుప్రభాతం బదులుగా తిరుప్పావై పాసురాలను పఠించనున్నారు. ఈ సందర్భంగా ధనుర్మాసం అంటే ఏంటి, అసలు ఈ పాసురాల్ని ఎందుకు పఠనం చేస్తారు, ధనుర్మాసంలో శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కైంకర్యాలు ఏముంటాయి అనే అంశాన్ని మనతో చెప్పడానికి శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుంటాం. మీరు చెప్పండి, ధనుర్మాసం అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ ధనుర్మాసం కైంకర్యాలు నిర్వహిస్తాం శ్రీవారి ఆలయంలో? సూర్యుడు ధనుర్లగ్నంలో ప్రవేశించే మాసాన్ని ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసంలో విశేషంగా శ్రీ మహావిష్ణువుకు విశేషమైన ఆరాధనలు జరగటం అనేది వైష్ణవాలయాల్లో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ధనుర్మాసంలో సుప్రభాత సేవకు బదులుగా కూడా స్వామివారికి గోదాదేవి పాసురాలతోటి స్వామివారిని ఐక్యమైంది. ఆ కార్యక్రమంగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారిలో ఐక్యమైన ఈ పాసురాలన్నీ కూడా ఈ 30 రోజుల పాటు పఠించడం, తిరుప్పల్లి ఎలిచి అనే ఈ పాసురాలతోటి ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ స్థానంలో ఈ పాసురాలతోటి విశేషమైన కైంకర్యాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ధనుర్మాస కైంకర్యాల్లో భాగంగా ఈరోజు రాత్రి 12:24 ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీవారి ఆలయంలో ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా విశేషంగా ప్రత్యేకమైన ఆరాధనా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక ఆరాధనా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి విశేషంగా శ్రీవల్లిపుత్తూరు నుంచి వచ్చిన చిలకని సమర్పించడం, తర్వాత స్వామివారికి విశేషమైన నైవేద్యాలైనటువంటి అన్నప్రసాదాలు, దోశ, బెల్లం దోశ, చక్కెర పొంగలి, ఈ కట్టు పొంగలి ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించడం, బిల్వపత్రాలతోటి స్వామివారికి సహస్రనామార్చన నిర్వహించడం ఇత్యాది కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. రేపు ఉదయం యథావిధిగా సుప్రభాత సేవకు బదులుగా ఈ తిరుప్పల్లి ఎలిచి పాసురాలతోటి మొదటి రోజు పాసురాలు ఈరోజు రాత్రి, రేపు ఉదయం రెండో రోజు పాసురాలతోటి ఈ యొక్క ధనుర్మాస కైంకర్యాలు 30 రోజుల పాటు జనవరి 14వ తేదీ వరకు వైభవంగా వైష్ణవాలయాల్లో నిర్వహించబడతాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురాలు గోదాదేవి పాడుకున్న తిరుప్పల్లి ఎలిచి పాసురాలతోటి స్వామివారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ పాసురాలతో ధనుర్మాస కైంకర్యాలు మొదలవుతాయి. స్వామివారికి తోమాల సేవ, పుష్పాలంకరణ, శ్రీవల్లిపుత్తూరు నుంచి వచ్చిన చిలకని స్వామివారికి సమర్పించడం, అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు రత్నాలతో తయారు చేసిన చిలకను కూడా సదా సమర్పణలో మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ యొక్క తోమాల సేవ పూర్తయిన తర్వాత స్వామివారికి విశేషంగా బిల్వపత్రాలతోటి సహస్రనామార్చన నిర్వహిస్తారు. సహస్రనామార్చన పూర్తయిన తర్వాత పొంగలి, సీర, బెల్లం దోశ, సుండల్ మొదలైన ప్రత్యేకమైన ప్రసాదాలు ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి నివేదన కావిస్తారు. ధనుర్మాస కైంకర్యాలు అయిన తర్వాత విశేషంగా సాత్మూర నిర్వహిస్తారు. తర్వాత యథావిధిగా నిత్య కైంకర్యాలు, సుప్రభాత సేవ కైంకర్యాల స్థానంలో జరిగేటటువంటి భోగమూర్తికి అభిషేకము, తిరిగి ఆరాధన, సహస్రనామార్చన, తులసి దళాలతోటి కొలువు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా నిర్వహిస్తారు. ఈ ధనుర్మాసం 30 రోజుల పాటు శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ప్రతిరోజు ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఈ ధనుర్మాసం సందర్భంగా శ్రీ కృష్ణస్వామి వారికి రాత్రి ఏకాంత సేవకు ముందుగా అభిషేకం గావించి కృష్ణస్వామి వారికి ఏకాంత సేవ నిర్వహించడం తిరుమల సాంప్రదాయంలో నిర్వహిస్తూ ఉన్నాము.